హాయ్ ఫ్రెండ్స్, గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా ప్రతిరోజు కూలికి వెళ్ళే వారికైతే గుడ్ న్యూస్ అండి. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం రోజువారీ కూలి ప్రస్తుతం 200 రూపాయలు ఉండగా దాన్ని త్వరలోనే 375 రూపాయలకైతే పెంపు చేసే అవకాశం ఉన్నట్లు స్పష్టంగా తెలుస్తూ ఉంది. ఎందుకంటే ఈ ఉపాధి హామీ పథకానికి సంబంధించి ఇక్కడ పార్లమెంటు స్థాయి సంఘం అయితే సమావేశమై ఈ ఉపాధి హామీ పథకం గురించి చర్చించింది. ఇక్కడ కూలీలకు రోజువారీ 200 రూపాయలు మాత్రమే కూలీ ఇస్తూ ఉండడంపై ఈ పార్లమెంటు స్థాయి సంఘం అయితే ఆగ్రహం వ్యక్తం చేసిందండి. ఇక్కడ కేంద్ర ప్రభుత్వ విధానాల ప్రకారం కనీస వేతనం ఈ ఉపాధి కూలీలకు ఇవ్వడం లేదని, ఇక్కడ 200 రూపాయలు ఇవ్వడం చాలా అన్యాయమని, ఈ ఉపాధి హామీ కూలీలకు రోజువారీ దినసరి కూలీని వెంటనే పెంపు చేయాలి అంటూ ఈ పార్లమెంటు స్థాయి సంఘం అయితే ఆగ్రహం వ్యక్తం చేసింది. అంతేకాదు ఇక్కడ ఒక సంవత్సరంలో 100 రోజుల వరకు ఈ ఉపాధి హామీ పథకం ద్వారా కూలీలకైతే ఉపాధి దొరుకుతూ ఉంది. దీన్ని కూడా ఇక మీదట సంవత్సరానికి 150 రోజులకు పెంపు చేసి ఈ ఉపాధి హామీ పథకం ద్వారా లబ్ధి పొందే దినసరి కూలీలకు ఈ సంవత్సరంలో 150 రోజుల పాటు ఉపాధి కల్పించాలి అంటూ కూడా తీర్మానం అయితే చేసిందండి. దీంతో ఈ ఉపాధి హామీ పథకం ద్వారా రోజువారీ కూలీలకు వెళ్ళేటువంటి దినసరి కూలీలకు ప్రస్తుతం 200 రూపాయల కూలీ వస్తుండగా మనకు అతి త్వరలోనే ఈ కూలీ 375 రూపాయలకైతే ప్రభుత్వం పెంపు చేస్తోంది. ఈ పార్లమెంటు స్థాయి సంఘం 2019లోనే ఈ దినసరి కూలీలకు 375 రూపాయలు కూలీ ఇవ్వాలని సిఫార్సు చేసినప్పటికీ కేంద్ర ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదని, ఇక్కడ నిత్యావసర ధరలు రోజు రోజుకు భారీగా పెరిగిపోతూ ప్రజలకు అందుబాటులో లేని పరిస్థితుల్లో కూడా ఇక్కడ రోజువారీ దినసరి కూలీలకు కేవలం 200 రూపాయల కూలీ ఇవ్వడం చాలా అన్యాయమని, వెంటనే 375 రూపాయలకు పెంపు చేసి ఇక మీదట దినసరి కూలీలకు ఇవ్వాలని, అంతేకాదు సంవత్సరానికి 100 పని దినాలు ఉండగా దాన్ని 150 పని దినాలకు పెంపు చేయాలని ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి అయితే సీరియస్ గానే సిఫార్సు చేసిందండి. ఈ నేపథ్యంలో మనకు కేంద్ర ప్రభుత్వం అతి త్వరలోనే ఈ ఉపాధి కూలీల పెంపుపై నిర్ణయం తీసుకొని ఇక మీదట కూలీ 200 కాకుండా 375 రూపాయలనైతే ఇచ్చే విధంగా చర్యలు తీసుకోనుంది. ఈ మేరకు ఈ పార్లమెంటు స్థాయి సంఘం ఏమని సిఫార్సు చేసిందో ఈ విధంగా మనకు తాజాగా వార్త అయితే వచ్చిందండి. అన్ని ప్రముఖ పత్రికల్లోనూ వార్త వచ్చింది. వాటి సారాంశం అయితే కొద్దిగా ఈ విధంగా ఉంది. పార్లమెంటు స్థాయి కమిటీ గురువారం తన నివేదికను లోక్సభలో సమర్పించింది. ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి, జీవన వ్యయం బాగా పెరిగింది. ఈ పరిస్థితుల్లో ఉపాధి కూలీ 200 మాత్రమే ఉండడంలో అర్థం లేదు. అందుచేత గ్రామీణాభివృద్ధి శాఖ తన వైఖరిని మార్చుకుని ఉపాధి వేతనాలను పెంపునకు సరికొత్త వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలని ఇక్కడ పార్లమెంటు స్థాయి సంఘం అయితే లోక్సభలో సిఫార్సు అయితే చేసింది అని మనకు అన్ని ప్రముఖ దినపత్రికల్లోనూ వచ్చిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కూడా దీనిపై దృష్టి సారించి అతి త్వరలోనే గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా రోజువారీ కూలీలు వెళ్ళి పనిచేసుకునే దినసరి కూలీలకు ఇక్కడ 200 నుంచి 375 రూపాయల వరకు అయితే అతి త్వరలోనే పెంచే అవకాశం ఉన్నట్లు స్పష్టంగా తెలుస్తూ ఉందండి.